మీరు నా నామమున నన్ను ఏమడిగినా నేను వాటిని అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశారు. యేసయ్య నామంలో మనం అడిగే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది. మన నామం పేరట మనం దేవుని దగ్గరికి వెళ్ళలేం. మన నామం పేరట మనం తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం వెళ్ళలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు నామం పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం. ఏ నామములో మనకు రక్షణ ఉందో, ఏ నామములో దురాత్మల మీద విజయం ఉందో, ఏ నామములో అన్ని విషయాల్లో మనకు ఆదరణ ఉందో, ఆ నామములో మనం దేవుని కృపాసింహాసనాన్ని సమీపించినప్పుడు అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో తీవ్ర ఒత్తిడిలో నలిగిపోతున్నావా? అనారోగ్య సమస్యల చేత పీడించబడుతున్నావా? దురాత్మల ప్రాబల్యం ఎక్కువైపోయిందని ఇంటిలో ఏ పని చేస్తున్న సఫలతను చూడలేకపోతున్నావు. ఏదో తెలియని వెలితి, ఒక ఆందోళన, ఒక కలవరం నీ కుటుంబంలో ఉందా? చేయి, యేసయ్య నామంలో ప్రార్థించే, స్మరించు. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మనస్ఫూర్తిగా స్మరించు. మేలులు చూస్తావు, అద్భుతాలు జరుగుతాయి.